హల్లెలూయా హల్లెలూయా. అంశం: మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయడు. మిమ్మల్ని ఎవరైనా నిన్ను ద్వేషించినట్టయితే వారికి ఏం చేయాలట? మేలు చేయాలి. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ద్వేషించే వారికి ఎవరు కూడా మేలు చేయరు. లూకా సువార్త 6:27 వివరణ. మేలు యొక్క వివరణ, దాని ప్రయోజనం. మేలు చేస్తే ఏం ప్రయోజనాలు తీసుకుంటాం? కీడు చేయకూడదు. ప్రభువు నమ్ముకున్న మనము కీడు చేయడానికి వీలు లేదు. కీడు చేయకూడదు. కీర్తనలు 34:14 ప్రార్థనలకు సమాధానము చేకూరుతుంది. కీడు చేయడం ఎప్పుడైతే మనతో ప్రార్థనకి సమాధానము జరుగుతుంది. 2, మొట్టమొదటిది కీడు కలుగ చేయకూడదు చెప్పుకున్నావు. రెండవది ప్రాణ నష్టం కలుగ చేయకూడదు. నీ కీడు చేసిన ప్రాణాన్ని చేయకూడదు అన్నమాట. మార్కు సువార్త 3:4 అస్వస్థతకు బరువుగా స్వస్థత కలుగుతుంది. నువ్వు ఎప్పుడైతే ప్రాణ నష్టం చేయకుండా ఉంటావో నీకు స్వస్థత చేకూరుతుంది. 3, దుర్భాషలు మాట్లాడకూడదు. నీకు వాడు నిన్ను ద్వేషించాడు కనుక వాడి మీద నువ్వు దుర్భాషలు, చెడ్డ మాటలు పలకకూడదు. ఎఫ్ఎస్సి 4:29 క్షేమము అభివృద్ధి చేకూరుతుంది. నువ్వు ఎప్పుడైతే దుర్భాష మాట్లాడుకుని ఉంటావో నీకు క్షేమం కలుగుతుంది, అభివృద్ధి చేకూరుతుంది. కనుక మానవ స్వభావం ద్వేషానికి దేశించడం కాదు. ఈ లోకంలో మానవ స్వభావం దేశించడం అంటే దేశం అనేది ఉంటుంది. కానీ మేలు చేయటం యేసు యొక్క స్వభావం. దేవుడు చేసినాడు, కీడు చేసినాడు కూడా మేలు చేయమంటున్నాడు. మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి. సరే, నిన్ను ఒకవేళ దేశించవచ్చు, అయినప్పటికీ కూడా అతను మేలు చేసినట్టయితే ఒకనొకప్పుడు అతను మాత్రమేమో దేవునికి స్తోత్రం. కనుక నేను కీడు చేసినప్పటికీ కూడా అతను నాకు మేలు చేసినని మాత్రమేమో దేవునికి స్తోత్రం. కనుక మనం అటు వారిగా కాకుండా మిమ్మల్ని ద్వేషించే వారికి నిన్ను వారిని ద్వేషించినప్పటికీ కూడా నువ్వు మేలు చేసే వారికి ఉన్నట్టయితే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టోఫర్ 810 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మంచి చేసేవిగా కోరుతున్నాను.